మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అండి. గురుగారు, జనవరి మాసం ప్రారంభం అయిపోయింది. సో ముఖ్యంగా సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి? సింహరాశి వారికి ఈ యొక్క నెల మనం గమనించినట్లయితే కొన్ని విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ముఖ్యంగా చెప్పాలంటే వైవాహిక జీవితంలో కొంచెం స్తబ్దుగా ఉన్నటువంటి వారి యొక్క జీవితంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. జనవరి 13వ తారీఖు నుండి శుక్రుడి యొక్క గోచార రీత్యా తన యొక్క మార్పు యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఈ యొక్క సంవత్సరంలో మెయిన్గా వచ్చేటప్పటికి అంటే ఆల్మోస్ట్ కొత్త సంవత్సరంగానే చెప్పచ్చు. ఈ యొక్క సంవత్సరంలో అంటే 2026లో మొదటి నెలలో వచ్చేటప్పటికి రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఒక బెటర్ రిలేషన్షిప్ అనేది ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి పిల్లల యొక్క ఎదుగుదల సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. పిల్లలకి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు రావటం, వారు పార్టిసిపేట్ చేసేటువంటి పోటీల్లో వారికి ఒక మంచి ప్రైజ్ రావటం అనేది మానసికమైనటువంటి ఆనందాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ అనేది పొందగలుగుతారు. ఈ యొక్క స్టార్టింగ్ జనవరి మంత్లో అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు. అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి ఆరోగ్యపరంగా ఎవరైతే చిక్కులు సమస్యలు అనేవి కొంచెం, ఎందుకంటే గత నెల ఎలా ఉందో కొంచెం ఇంచుమించు అలాగే ఉంటుంది. మెయిన్గా వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో, అంటే ఏజ్ ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారికి కొంచెం అలాగే ఉంటుంది. ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో కేతువు మరియు అదేవిధంగా సప్తమంలో రాహువు, అష్టమంలో శని సంచారం జరుగుతుంది. అష్టమ శని ప్రభావ రీత్యా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మెయిన్గా హెల్త్ రిలేటెడ్ విషయాల్లో జాగ్రత్తలు, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకూలమైనటువంటి విషయాలు కొన్ని ఏవైతే ఎవరితో అయినా ఏదైనా ఒక విషయం మాట్లాడేటువంటి విషయాన్ని అందరికీ షేర్ చేసుకున్నప్పుడు దానిలో కొన్ని జాగ్రత్తలు ఉండాలన్నమాట. ఆ విషయంలో ప్రతి విషయాన్ని ఓపెన్గా అందరికీ చెప్పడం వల్ల ఏమవుతుందంటే సీక్రెసీ అనేది ఉండదు. మన విషయాలే తెలుసుకొని మన మీద రివర్స్ అయ్యేటువంటి జనాలు ఉండేటువంటి ఈ యొక్క కాలం కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు ఉండాలి. అదేవిధంగా అప్పు ఇచ్చేటువంటి విషయంలో, ఎవరికైనా డబ్బులు అప్పులు ఇచ్చేటువంటి విషయంలో ఈ రాశి వారు జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే అష్టమంలో శని యొక్క దృష్టి ధనస్థానం మీద ఉందన్నమాట. సో డబ్బులు ఇవ్వటమే కానీ డబ్బులు తీసుకొచ్చుకోవడం అనేది వీళ్ళ వల్ల కాదు. అదేవిధంగా రిలేషన్షిప్లో కొంచెం బెటర్గా ఉంటుంది 13వ తారీఖు నుంచి. కానీ 13వ తారీఖు ముందు మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాహు యొక్క ప్రభావం అనేది ఉంది కాబట్టి రిలేషన్షిప్స్ విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి ఫైనాన్షియల్గా అసిస్టెన్స్ కూడా మనం చెప్పాలంటే ఫైనాన్షియల్గా మూవ్మెంట్ ఎలా ఉంటుందంటే 13వ తారీఖు తర్వాత నుంచి కొంచెం ఫైనాన్షియల్ మూవ్మెంట్ అనేది, మొబిలిటీ అనేది వస్తుంది. డబ్బులు రావటం, ఖర్చు పెట్టడం అదేవిధంగా ఉంటుంది. కానీ ఫస్ట్ 2 వీక్స్ అనేది కొంచెం జాగ్రత్తలతో తీసుకోవాల్సినటువంటి టైంగా చెప్పచ్చు. మెయిన్గా బిజినెస్ చేసేటువంటి వారికి చాలా ఆచిచూచి వ్యవహరించాలి. భారీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎక్కడైనా పెడుతున్నప్పుడు వారి యొక్క స్వజాతకంలో ఎటువంటి గ్రహస్థితి నడుస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళాలి. మీరు కొంతమంది స్పెక్యులేషన్స్లో స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నాకు ఈ మధ్య ఒక కాల్ వచ్చింది. 1 crore రూపీ, ₹1,00,00,000 లాస్ అయిపోయాడు మొత్తం ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 1 month. నెల లోపల ₹1,00,00,000 అప్ అయిపోయింది, ఉన్న సేవింగ్స్ అయిపోయాయి, మొత్తం ఆల్మోస్ట్ ఇంకా కేమ్ టు రోడ్ అనమాట. అటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంటుందంటే మనం కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇది అయిపోయిన తర్వాత నన్ను కాంటాక్ట్ అయ్యారు. ఇప్పుడు మనం అవ్వకముందు మనకు ఒక కన్సల్టేషన్ తీసుకొని ఒక కాంటాక్ట్ అవ్వచ్చు కదా. ₹1,00,00,000 ఎక్కడ, ఒక కన్సల్టేషన్కి ఇచ్చే 2,000 ఎక్కడ? సో 1,000-2,000 ఖర్చు పెట్టేసేసి ఎవరైనా ఒక మంచి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి మన జాతకం ఎలా ఉందని వివరాన్ని తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళొచ్చు కదా. అది తీసుకోకుండా ₹1,00,00,000 మళ్ళీ ఎలా సంపాదించగలుగుతారు? ఆ విషయం అయిపోయిన తర్వాత నాకు ఇప్పుడు లోన్ వస్తుందో రాదా అని చెప్పి నన్ను అడిగారు. ఆ ₹1,00,00,000 అప్పు తీర్చడం కోసం మళ్ళీ లోన్ వస్తుందా రాదా అనేటువంటి క్వశ్చన్ అడిగాను నన్ను. అంటే చూడండి, అంటే మనిషి ఆలోచన శక్తి అనేది ఎలా ఉంటుందంటే ఒక్కోసారి తెలియకుండానే రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్తూ ఉంటుంది అన్నమాట. ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా ఈ సంవత్సరం అంటే రాబోతున్నటువంటి 2026లో మొదటి నెలలో తీసుకోవలసినటువంటి మంచి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో
అంటే జనవరిలో చాలా ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకోవాలనుకుంటారు ప్రతి ఒక్కరు. కొత్త సంవత్సరం రాబోతుంది, కొత్తగా కొన్ని దురలవాట్లు వదిలేయాలి, మంచి అలవాట్లు మొదలుపెట్టాలి అని చెప్పి అనుకుంటారు. ఈ యొక్క సంవత్సరంలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి అష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోండి. అనవసరమైనటువంటి అంటే మన జాతకంలో లేనటువంటివి, కొంతమంది స్పెక్యులేషన్స్లో బాగా సంపాదిస్తారు, కొంతమందికి జోదం బాగా ఆడతారు. అందుకని చెప్పి మనం కూడా జోదం ఆడలేం. వారి జాతకంలో వారికి ఉన్నటువంటి టాలెంట్ ప్రకారంగా వారు సంపాదిస్తారు. మనం అందరూ చేస్తున్నారు కాబట్టి మనం అదే అందరూ టిఫిన్ సెంటర్లు పెడుతున్నారు కాబట్టి మనం కూడా టిఫిన్ సెంటర్ పెడితే మన టిఫిన్ సెంటర్లో ఎవరు తింటారు? మన టిఫిన్ సెంటర్లో మనమే తినాలి కూర్చొని. కాబట్టి మన జాతకంలో ఏముందో, మనం ఏం చేయాలనుకుంటున్నామో ఆ విధంగా మనం చేసుకుంటే జీవితం అనేది పరిపూర్ణం అవుతుంది, ప్రసన్నంగా ఉంటుంది. ఈ యొక్క మొదటి నెలలో వచ్చేటప్పటికి హెల్త్ పరంగా కొంచెం కాషియస్గా ఉండాలి. ఎందుకంటే మెయిన్గా వచ్చేటప్పటికి ఇంపాక్ట్ అయ్యేటువంటివి కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు, జుట్టు రాలిపోవటం, సమస్యలు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా వచ్చినప్పుడు దానికి తగినటువంటి జాగ్రత్తలు, పరిహారాలు అనేవి చేసుకోవాలి. వాటితో పాటు రిలేషన్షిప్స్ విషయంలో, ఎందుకంటే ఇవి జనరల్గా ఈ రోజుల్లో ఎక్కువగా చాలామందిని ఎఫెక్ట్ చేస్తున్నటువంటి ఇష్యూస్ ఏంటంటే ప్రేమ, దాని తర్వాత వైవాహిక జీవితంలో సమస్యలు. ప్రేమించుకున్నటువంటి వాళ్ళు విడిపోరా అనేటువంటి క్వశ్చన్కి పెద్ద క్వశ్చన్ మార్కే ఉంటుంది. అలా ఏం లేదు కదా. ఇప్పుడు ఎంతమందిని ప్రేమించుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఒకటే ఉంటున్నారా, లేకుండా వాళ్ళ వయసు పెరిగే కొద్దీ ఇంకొకరు కూడా రెండోసారి, మూడోసారి కూడా జరుగుతుంటుంది. మొదటిసారి ఎందుకు బ్రేకప్ అయింది అనే దానికి సెకండ్ టైం, ఫస్ట్ దానికి ఆన్సర్ అనేది ఉండదు జనరల్గా. సో ఈ రిలేషన్షిప్స్ని ముందుకు ప్రొసీడ్ అయ్యేటప్పుడు కూడా 1-2 సార్లు ఎలా ఉంది, ఎలా వెళ్ళాలి, మన జీవితం ఏంటి అనేది కూడా 1-2 సార్లు ఆలోచించుకొని సరైనటువంటి సమయాల్లో వివాహం చేసుకోవటం, సరైనటువంటి ముహూర్తానికి వివాహం చేసుకోవటం, ఇవన్నీ మంచి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. ఈ యొక్క నెలలో ముఖ్యంగా వచ్చేటప్పటికి రియల్టర్స్ కూడా వచ్చేటప్పటికి కొంచెం టఫ్గా ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వారికి కూడా సరైనటువంటి సమయంలో మూమెంట్ అనేది రాకుండా కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ డీల్స్ గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి కొంచెం నిరాశగా ఉంటుంది. కానీ 13వ తారీఖు నుంచి కొంచెం మొబిలిటీ అనేది కనపడుతుంది. 13వ తారీఖు నుంచి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కొంచెం అనుకూలత అనేది ఉంటుంది ఈ యొక్క నెల. ఈ నెలలో మనం గమనించినట్లయితే కుజుడి మీద గురువు యొక్క దృష్టి ఉందన్నమాట. కుజుడు గురువు పరస్పర వీక్షణ అనేది ఉంది. రవి యొక్క వీక్షణ కూడా గురువు మీద ఉందన్నమాట. దీని ప్రభావం వల్ల ఫ్రెండ్స్ అందరికీ అన్నీ చెప్పచ్చు, కానీ ఫ్రెండ్స్కి కొన్ని సీక్రెట్స్ చెప్పకూడదు. ఆ గోప్యత అనేది పాటించటం అనేది చాలా చాలా ముఖ్యంగా కూడా చెప్పచ్చు. అంటే ఫ్రెండ్స్కి ఏదైనా చెప్తే వీళ్ళకే రివర్స్ అయ్యే ఛాన్స్ అలా కూడా అవుతుంది. అలాగే మన జీవితంలో ఎప్పుడైనా సరే తెరిచిన పుస్తకంగా అన్నీ ఉన్నట్టుంది అనుకోండి. తెరిచిన పుస్తకంగా మన జీవితం ఉంటే అందరూ అన్ని పేజీలు చదివేస్తూ ఉంటారు. చదివేసిన తర్వాత మళ్ళీ క్వశ్చన్లు అడుగుతారు. సో కాబట్టి ఎంతవరకు ఏది చెప్పాలి, ఎంతవరకు ఏది చెప్పకూడదు అనేటువంటి ఒక కట్ ఆఫ్ అనేది ఉండాలి జీవితంలో. గురుగారు, ముఖ్యంగా ఈ జనవరి మాసం అంటేనే ఫస్ట్ వచ్చే ఫెస్టివల్ సంక్రాంతి. సో ముఖ్యంగా రైతులు చేసుకుంటారు కదా, మరి రైతులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసం నుంచి? రైతులకి మెయిన్గా వచ్చేటప్పటికి అనుకూలంగానే ఉంటుంది. కష్టం చేసేటువంటి వారికి అనుకూలత అనేది ఉంటుంది. గిట్టుబాటు ధర అనేది కూడా ఫస్ట్ వీక్ కాకుండా 13వ తారీఖు నుంచి అనుకూలంగా ఉంటుంది. అంటే సంక్రాంతి పీరియడ్ అన్నమాట. 13, 14, 15 సంక్రాంతి పీరియడ్ నుంచి వీరికి జీవితంలో కొంచెం ప్రశాంతత అనేది రాగలుగుతుంది. విద్యార్థులకు కూడా ఈ యొక్క రాబోతున్నటువంటి సంవత్సరంలో మొదటి నెలలో జనవరిలో అనుకూలంగా ఉంటుంది. గురువు యొక్క సానుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా కూడా ఉంటుంది. గురుగారు, మరి ఓవరాల్గా చూసుకుంటే ఈ మాసం అంతా వీళ్ళకి ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? తప్పకుండా ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా పూజించాల్సినటువంటిది దుర్గాదేవిని పూజించాలి, అమ్మవారిని. ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నటువంటి వారు అష్టమ శని ప్రభావిత వెంకటేశ్వర స్వామిని పూజించవచ్చు. అదేవిధంగా శని భగవానుడు ముందు శనివారం పూట శనిహోర సమయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఇది ఆరోగ్యపరంగానూ అనుకూలంగా కూడా ఉంటుంది. ఎవరైనా సరే ఆ గుడి దగ్గర ఉండేటువంటి బిచ్చవారికి ఎవరికైనా సరే డబ్బులు ఇవ్వకుండా వారికి కడుపు నిండా భోజనం పెట్టండి. తెలిసినటువంటి వారికైనా సరే అన్నదానం అనేది చాలా ప్రశాంతత ఇవ్వగలుగుతుంది మీకు. గురుగారు, మొత్తం మీద జనవరి మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు.